నమస్కారం. వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని వచ్చే నెల 15 నుంచి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇందుకోసం అదనపు బస్సుల కొనుగోలుతో పాటు మరిన్ని చర్యలు తీసుకుంటున్నారట. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్న దానిపై సీఎం చంద్రబాబు ఇవాళ క్లారిటీ ఇచ్చేశారు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇవ్వడాన్ని ఇప్పుడు అందరూ ఆస్వాదిస్తున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఆడబిడ్డలకు శుభవార్త చెప్పారు. ఆగస్టు 15వ తారీఖు నుంచి జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా బస్సులు ఉచితంగా ఉంటాయని చంద్రబాబు తెలిపారు. ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. తద్వారా ఉచిత బస్సు ప్రయాణ పథకం జిల్లా పరిధిలో అనేది చంద్రబాబు స్పష్టం చేసినట్లు అయింది. ఇప్పటికే గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో గిరిజన శాఖ మంత్రి ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంపై ఇదే క్లారిటీ ఇచ్చారు. అప్పట్లో వైసీపీ మండలిలో ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందా లేదా జిల్లాల వారీగా ఉంటుందా అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా జిల్లా పరిధిలో ఈ పథకం అమలుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు కూడా అదే విషయాన్ని క్లియర్ చేశారు. దీంతో మహిళలకు ఉచిత బస్సు పథకంలో భాగంగా 26 జిల్లాలోనూ ఆయా జిల్లాల పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణాలు చేసేందుకు వీలు ఉండనుంది. అయితే మిగిలిన జిల్లాల నుంచి ఇంకో జిల్లాలకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఎలా కుదురుతుంది? అసలు అది ఛాన్సే లేదని అంటున్నారు. ఇక తెలంగాణలో చూసినట్లయితే ఇక్కడ ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచైనా ఏ ఊరికి వెళ్ళినా, నల్గొండ నుంచి లేదంటే గుంటూరు వెళ్ళినా, విజయవాడ నుంచి హైదరాబాద్‌కి రావాలన్నా, లేదంటే ఇక్కడ ఎక్కడైనా ఎటువంటి తెలంగాణలో ఏ పరిధిలోకైనా గానీ కనీసం మహిళలకు ఒక్క రూపాయి చార్జ్ లేకుండా చేస్తున్నారు. సేమ్ ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో గూడా ఉంటుందని మహిళలందరూ కూడా చాలా ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ తెలంగాణలో ఉన్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌లో లేదు. ఇక్కడ ముఖ్యంగా హైదరాబాద్‌లో లోకల్ బసెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ గూడా ఫ్రీగా ఉచితం. అప్పటికే ప్రభుత్వానికి చాలా భారం పడుతుంది. అయినప్పటికీ హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లాల వారీగా ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతంకి వెళ్ళినా గానీ అక్కడ ఉచిత బస్సునైతే ఏర్పాటు చేశారు. కానీ ఏపీలో మాత్రం కేవలం ఆ జిల్లాల పరిధిలో మాత్రమే చెయ్యాలి. ఈ జిల్లా నుంచి కడప జిల్లా నుంచి మళ్ళీ నెల్లూరు జిల్లాకి వెళ్ళడానికి, లేదంటే నెల్లూరు నుంచి శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళడానికి, లేదంటే ఇక కర్నూలు నుంచి మరో జిల్లాకి వెళ్ళడానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఖచ్చితంగా అక్కడ డబ్బులు చెల్లించాల్సిందే. సో గతంలో అంటే ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో మహిళలకు ఉచిత బస్ అనేది ఇప్పుడు పార్షల్‌గా ఒక కొంత మేరకు మాత్రమే ఉచితంగా ఉంటుంది. మిగిలిన వేరే జిల్లాల నుంచి వేరే జిల్లాలకు వెళ్ళడానికి డబ్బులు కట్టాలి. కేవలం ఆ జిల్లాలో మాత్రమే డబ్బులు కట్టకుండా ఉచితంగా ప్రయాణించవచ్చు. సో ఈ విధంగా సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీశైలంలో జరిగినటువంటి ఈ సమావేశంలో ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.